పాలకూరలో ఎన్నో విటమిన్స్తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. అలాగే ప్రోటీన్కి బెస్ట్ ఆప్షన్ ఎగ్. ఈ రెండింటిని కాంబినేషన్లో కలిపి తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఐరన్, కాల్షియం డెఫిషియన్సీకి చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఈ హెల్దీ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా క్లీన్ చేసుకున్న పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకొని కారం కోసం ఒక పచ్చిమిర్చి, హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొన్ని అవిసె గింజలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ కట్ట పాలకూరకి 3 ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలా మంచిగా బీట్ చేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. కరెక్ట్గా 10 మినిట్స్ ఉడికించుకున్నామంటే నీట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం బాగా చల్లగా అయిన తర్వాత ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్పు వేసుకొని అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర, ఎగ్ పీసెస్ ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై చేసుకున్నామంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తో పాటు టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ రెడీ అయిపోయినట్లే. రీల్ ని సేవ్ చేసుకొని తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.